చాలా మంది జీవితాల్లో ప్రార్థనకి జవాబు రాదు. చాలా మంది ప్రార్థన చేస్తారు, ప్రార్థనకు జవాబు రానప్పుడు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రార్థనకు జవాబు రానప్పుడు విశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. ప్రార్థనకు జవాబు రానప్పుడు దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ తగ్గిపోయింది. ప్రార్థనకు జవాబు రానప్పుడు దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం తగ్గిపోయింది. ప్రార్థనకు జవాబు రానప్పుడు దేవుని మీద ఉన్నటువంటి నమ్మిక తగ్గిపోయింది. ప్రార్థనకు జవాబు రానప్పుడు ప్రభువుని విడిచిపెట్టేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశం నుండి యెరూషలేముకు ప్రయాణమయ్యారు. బబులోను దేశంలో 70 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు దేవాతి దేవుడు కోరేషు అనే రాజును నిలబెట్టాడు. తర్వాత ఎజ్రా అనే ప్రవక్తను నిలబెట్టాడు. నిలబెట్టిన తర్వాత కోరేషు రాజును నిలబెట్టినటువంటి ప్రభువు ఇశ్రాయేలు ప్రజలను 70 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు దాదాపు బబులోను దేశంలో నుండి ఇశ్రాయేలు దేశానికి రావటానికి, యెరూషలేముకు రావటానికి వీళ్ళ మధ్యలో అనేకమైనటువంటి ఊరులు ఉన్నాయి, అనేకమైనటువంటి గ్రామాలు ఉన్నాయి, అనేకమైనటువంటి పట్టణాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, మేము ఇశ్రాయేలు బబులోను దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రాంతానికి యెరూషలేముకు వెళ్ళటానికి మేము ప్రయాణమైనప్పుడు మధ్యలో ఉన్నటువంటి గ్రామాలు, మధ్యలో ఉన్నటువంటి ప్రజలు, మధ్యలో ఉన్నటువంటి ఊరులు ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేస్తారేమని వాళ్ళందరూ కూడా అనుకున్నప్పుడు ఎజ్రా మీద తిరగబడ్డారు. వాళ్ళు ఎజ్రాను నిలదీశారు. వాళ్ళు ఎజ్రాను మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, ఎందుకు మమ్మల్ని బబులోను దేశంలో నుండి ఇశ్రాయేలు దేశానికి తీసుకొని వస్తూ ఉన్నావు, ఎందుకు మమ్మల్ని తీసుకొస్తున్నామని వాళ్ళు అడిగినప్పుడు ఎజ్రా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవాతి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేశారు. ఎజ్రాతో దేవుడు మాట్లాడినప్పుడు దేవాతి దేవుడు చెప్పిన విధంగా ఎజ్రా వాళ్ళతో చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? దేవుడు చెప్పినటువంటి మాట, బబులోను దేశంలో నుండి ఇశ్రాయేలు దేశానికి వెళ్ళడానికి ఏ గ్రామాల గుండా అయితే వెళ్ళటానికి మీరు భయపడుతున్నారు, ఏ పట్టణాల గుండా అయితే వెళ్ళటానికి మీరు భయపడుతున్నారు, ఈ రోజున మీరు భయపడాల్సిన పని లేదు. ఏ గ్రామంలో ఉన్నటువంటి వారు, ఏ పట్టణంలో ఉన్నటువంటి వారు ఎవ్వరు మీ జోలికి రారు. గట్టిగా చప్పట కొడుతూ దేవుని నామాన్ని కనపడతారు. హల్లెలూయా. ఎవ్వరు మీ జోలికి రారు. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పాడు. ఆ మాట నేను మీతో చెప్తూ ఉన్నాను. మీ మీద ఆయన ఈగ కూడా వాళ్ళనివ్వడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ మీద ఆయన ఈగ కూడా వాళ్ళనివ్వడు. మీరు ఏ పట్టణము గురించి అయితే మీరు బాధపడుతూ ఉన్నారో, ఏ పట్టణము గురించి అయితే మీరు వేదన చెందుతూ ఉన్నారో, ఏ పట్టణము గురించి అయితే మీరు దుఃఖపడుతూ ఉన్నారో, ఏ పట్టణము గురించి అయితే మీరు కన్నీరు కారుస్తున్నారో, ఏ పట్టణము గుండా వెళితే ఆ పట్టణములో ఉన్న వాళ్ళు మనం చంపేస్తారు, మన మీద తిరగబడతారు, మన మీద యుద్ధానికి వస్తారు, మనల్ని ఉండలేకుండా చేస్తారని ఏ పట్టణముల గురించి అయితే మీరు బాధపడుతూ ఉన్నారో ఆ పట్టణముల చుట్టూ దేవుడు ఆల్రెడీ ఆ పట్టణాలకు ఆజ్ఞాపించాడు. ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు ఆజ్ఞాపించాడు. పట్టణంలో ఉన్న వాళ్ళు ఇశ్రాయేలు జోలికి రాకూడదు. హల్లెలూయా. బబులోను దేశంలో నుండి ఇశ్రాయేలు పట్టణానికి మీరు సంతోషంగా వెళ్ళవచ్చు, ఆనందంగా వెళ్ళవచ్చు, సంతోష గానములతో ప్రభువును స్తుతిస్తూ వెళ్ళవచ్చు, సంతోష గానములతో ప్రభువును కొనియాడుతూ వెళ్ళవచ్చు. ఎందుకంటే ఆ పట్టణాలకు దేవుడు ఆజ్ఞాపించాడు, మీరు ఎన్నటికీ ఇశ్రాయేలు ప్రజల జోలికి రాకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు.
ఆజ్ఞాపించాడు కాబట్టి మీరు ఏమి చేయాలో తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మీరు చేరుకోవలసినటువంటి ఇశ్రాయేలు పట్టణమునకు వెళతారని దేవుడు చెప్పినప్పుడు ఎజ్రా వాళ్ళతో చెప్పాడు. వాళ్ళు అలాగే చేశాడు, ఉపవాసం ఉన్నారు. అక్కడ నుండి బబులోను సామ్రాజ్యంలో నుండి ఇశ్రాయేలు పట్టణానికి క్షేమంగా రాగలిగారు. గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అనేది దేవునితో మాట్లాడు. ప్రార్థన అనేది నీ సమస్యలు దేవునితో చెప్పుకోవటం. ప్రార్థన అనేది దేవునితో ముఖాముఖి చూడటం. ప్రార్థన అనేది దేవుని సన్నిధిలో ఉండటం. ప్రార్థన అనేది దేవుని యొక్క ముఖకాంతిని చూడటం. ప్రార్థన నీ స్థితిని మార్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దగ్గర దాదాపు 600 మంది సైనికులు ఉన్నారు. ఎంతమంది? 600 మంది సైనికులు ఉన్నారు. సైనికులు ఉన్నప్పుడు దావీదు 600 మంది సైనికులతో ఒక మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడో తెలుసా? మీరు నా దగ్గర ఉండాల్సిన పని లేదు, మీరు సౌలు రాజు దగ్గర ఉండండి. సౌలు రాజు దగ్గర క్షేమంగా ఉంటారు. సౌలు రాజు మిమ్మల్ని బాగా చూసుకుంటాడు. సౌలు రాజు మీకు తోడుగా ఉంటాడు. సౌలు రాజు మిమ్మల్ని పోషిస్తాడు అని ఎప్పుడైతే దావీదు తన దగ్గర ఉన్నటువంటి 600 మంది సైనికులతో చెప్పాడో అప్పుడు సైనికులు అన్న మాట ఏంటి తెలుసా? సౌలు రాజు మమ్మల్ని చూసుకుంటాడు, సౌలు రాజు మమ్మల్ని పోషిస్తాడు, సౌలు రాజు మా బాగోగులు చూసుకుంటాడు. కానీ నీవు చూపించినటువంటి ప్రేమ సౌలు రాజు చూపించడు. గట్టిగా చప్పట్లు కొడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు మా మీద ఏ విధంగా అయితే ప్రేమ చూపిస్తున్నావో, మా మీద ఏ విధంగా అయితే కృప చూపిస్తున్నావో, మమ్మల్ని ఏ విధంగా అయితే కరుణిస్తూ ఉన్నావో, మమ్మల్ని ఏ విధంగా అయితే ప్రేమిస్తూ ఉన్నావో, అలాంటి ప్రేమ సౌలు రాజు దగ్గర దొరకదు. అలాంటి ప్రేమ సౌలు రాజు దగ్గర మేము చూడం. అలాంటి ప్రేమ సౌలు రాజులో మేము పొందుకోలేమని దావీదును అంటి పెట్టుకున్నటువంటి 600 మంది సైనికులు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ రోజున ఇప్పటి వరకు మేము సౌలు రాజు పరిపాలన చూసాం, కానీ దేవుని చేత అభిషేకించబడినటువంటి దావీదు యొక్క రాజ్యాన్ని కూడా మేము చూడబోతూ ఉన్నాం. ఎందుకంటే దావీదు తన సైనికులను అంత ప్రేమించడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు దావీదును ప్రేమిస్తున్న విధంగా దావీదు దగ్గర ఉన్నటువంటి సైనికులను ఆయన అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. దావీదు చెప్పే మాట ఏంటో తెలుసా? ఈ లోకములో దేవుని ప్రేమ కన్నా ఈ లోకములో ఏ ప్రేమ గొప్పది కాదు. దేవుడు మనల్ని ప్రేమించిన విధంగా ఈ లోకములో మనల్ని ఎవరు ప్రేమించలేరు. దేవుడు మనల్ని చూసిన విధంగా ఈ లోకములో ఎవరు మనల్ని చూడలేరు. నేను దేవుని దగ్గర ఈ ప్రేమ పొందుకున్నాను కాబట్టి ఈ ప్రేమను మీకు కూడా పంచగలుగుతూ ఉన్నా. హల్లెలూయా. దేవుని దగ్గర ఈ ప్రేమ చూశాను కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి మీకు కూడా ఈ ప్రేమను నేను చూపించగలుగుతూ ఉన్నా. దేవుని దగ్గర నేను నేర్చుకున్నాను కాబట్టి ఈ రోజున మీకు ఈ ప్రేమను చూపిస్తూ ఉన్నా. ఈ రోజున ప్రార్థన చేయకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధిలో నిలబడకుండా ఎవ్వరు కూడా ఇతరులను ప్రేమించలేరు. హల్లెలూయా. ఇతరులను గౌరవించలేరు, ఇతరులను సన్మానించలేరు, ఇతరుల ఎడల కృప చూపించలేరు, ఇతరులను ప్రేమించలేరు. కాబట్టి మనం మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో కనబడటానికి ఇష్టపడితే, దేవుని సన్నిధిలో మనం ఉండటానికి ఇష్టపడితే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇష్టపడితే, దేవుని సన్నిధిలో మనం గోజాడటానికి ఇష్టపడితే, దేవుని సన్నిధిలో మన హృదయాలను అర్పించుకోవడానికి ఇష్టపడితే, దేవుని సన్నిధిలో మనం కడుక్కోవటానికి ఇష్టపడితే, దేవుని సన్నిధిలో మనం శుద్ధి చేసుకోవటానికి ఇష్టపడితే మన ప్రార్థనకు నా దేవుడు వెంటనే జవాబిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడు నామమున పట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.